గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు క్రిప్టో ఇన్ఫర్మేటికా యూట్యూబ్ ఛానల్. మనం ఈ వీడియోలో జెమ్స్ కమ్యూనిటీ అనేటటువంటి మైనింగ్ బాట్లో డైలీ కాంబో కార్డ్ ఏదైతే ఉందో దాన్ని సెట్ చేసి జనరేట్ చేసి ఏ విధంగా 50 లక్షల టోకెన్స్ని బోనస్గా పొందాలనే విషయాన్ని తెలుసుకుందాం. సో ఈ జెమ్స్ కమ్యూనిటీ అనేటటువంటి మైనింగ్ అనేది స్టార్ట్ అయ్యి జస్ట్ 3 డేస్ అయిందండి. మీలో ఎవరైనా జాయిన్ అవ్వకుండా ఉండుంటే ఇమీడియట్గా స్టార్ట్ చేయండి మైనింగ్ అనేది. సో ఇది కూడా హ్యామ్స్టర్ కంబ్యాట్ లాగా మనకు డైలీ ఏ విధంగా కాంబో కార్డ్స్ ద్వారా 50 లక్షల టోకెన్స్ అనేవి ఇస్తుందో అలాగే జెమ్స్ కమ్యూనిటీలో కూడా సేమ్ కాంబో కార్డ్ అనేది వస్తుందండి. దానికి 50 లక్షల టోకెన్స్ మనకి బోనస్గా ఇస్తున్నారు. సో ఈ వీడియోలోకి వెళ్ళే ముందు అందరికీ ఒక రిక్వెస్ట్ అండి, వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, మన క్రిప్టో ఇన్ఫర్మేటికా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. దాంతోపాటు వీడియో యొక్క డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి టెలిగ్రామ్ లేదా వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. అక్కడ మీకు మినిట్ టు మినిట్ అప్డేట్స్ అనేవి తెలుస్తూ ఉంటాయి. సో ఇప్పుడు నేను జెమ్స్ కమ్యూనిటీ ఏదైతే ఉందో దాన్ని ఓపెన్ చేశానండి, మైనింగ్ బాట్ని. ఇక్కడ మీరు కాంబో కార్డ్ అనే దాన్ని జనరేట్ చేయడానికి ఈ కింద ఉన్నటువంటి మైన్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో ఈ మైన్ అనే ఆప్షన్ మీద మీరు క్లిక్ చేయాలన్నమాట. సో క్లిక్ చేస్తే కొత్త ఇంటర్ఫేస్ అనేది ఓపెన్ అవుతుంది. సేమ్ ఇక్కడ కూడా హ్యామ్స్టర్ కంబ్యాట్లో మనకు రకరకాల కార్డ్స్ ఏ విధంగా ఉంటాయో చూపిస్తుందో అలా 4 సెక్షన్స్ మనకి ఇక్కడ చూపిస్తుంది అనమాట. ఈ సెక్షన్స్లో మనకు కార్డ్స్ అనేవి ఉంటాయి. ఈ కార్డ్స్ని మనం అన్లాక్ చేయాలి. అన్లాక్ చేస్తే మనకు 50 లక్షల టోకెన్స్ అనేవి వస్తాయి. సో ఈరోజు కార్డు కాంబినేషన్ ఏంటి అనేది చూద్దాం అనమాట. సో గ్యాలరీ ఓపెన్ చేశానండి. గ్యాలరీ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి, ఫస్ట్ కార్డ్ ఏదైతే ఉందో ఇది ల్యాంప్ అనమాట. సో ఈ ల్యాంప్ అనేది ఎక్కడుంది అనేది చూసి మనం దాన్ని జనరేట్ చేద్దాం. సో అన్లాక్ చేద్దాం. ల్యాంప్ అనేది ఎక్కడ ఉందనేది చూద్దాం. సో ఫస్ట్ ఈ గేర్ అనేది ఆప్షన్ ఏదైతే ఉందో దీంట్లోనే ఫస్ట్ దాంట్లోనే ల్యాంప్ అనేది ఉంది. కాకపోతే ఈ ల్యాంప్ అనేది మనం ఓపెన్ చేయాలంటే రిక్వైర్ గ్యాస్ మాస్క్ లెవెల్ 4 అనమాట. అంటే మాస్క్ అనే దాన్ని లెవెల్ 4 వరకు మనం బై చేస్తే అప్పుడు మనం ఈ ల్యాంప్ అనే దీన్ని అన్లాక్ చేయగలం అనమాట. సో ఈ ఫస్ట్ మనం ఏం చేయాలంటే మాస్క్ అనేది ఎక్కడుంది అనేది చూసి దాన్ని లెవెల్ 4 వరకు బై చేద్దాం. సో జస్ట్ అలా పైకి స్క్రోల్ చేశానండి. ఇక్కడ చూడండి గ్యాస్ మాస్క్ అనేసి ఇక్కడ క్లియర్గా ఉంది చూడండి. ఈ గ్యాస్ మాస్క్ అనే దాన్ని మనము 4 లెవెల్స్ వరకు బై చేయాలి. సో ఇది 0 లెవెల్లో ఉంది. ఒకసారి బై చేస్తున్నానండి. సో రెండోసారి బై చేశాను, మూడోసారి బై చేశాను, ఇప్పుడు 4వసారి బై చేస్తున్నానండి. 4 సార్లు బై చేసిన తర్వాత పైకి వచ్చాను చూడండి. ఇప్పుడు ల్యాంప్ అనేది అన్లాక్ అయింది. సో దీన్ని మళ్ళీ నేను ఇప్పుడు బై చేస్తున్నాను అనమాట. సో ఫస్ట్ కాంబో కార్డులలో ఫస్ట్ది ఏదైతే ఉందో అది మనకు రెడీ అయిపోయింది. దాని తర్వాత జస్ట్ స్క్రీన్ మీద టచ్ చేశాను. తర్వాత సెకండ్ కార్డ్ ఏంటి అనేది చెక్ చేద్దాం. సెకండ్ కార్డ్ ఇక్కడ నీ ప్యాడ్స్ అనమాట. నీ ప్యాడ్స్ అనేది కూడా సేమ్ ఈ గేర్ అనే ఆప్షన్లోనే ఉండబోతుంది. చూద్దాం. సో జస్ట్ అలా పైకి స్క్రోల్ చేస్తున్నానండి. నీ ప్యాడ్స్ అనేది ఎక్కడ ఉంది అనేది చూద్దాం. చూడండి, ఇక్కడ నీ ప్యాడ్స్ అనేది ఏదైతే ఉందో ఇక్కడ ఉందన్నమాట. సో ఇది అన్లాక్ అయి ఉంది ఆల్రెడీ. సో నేను దీని మీద క్లిక్ చేస్తున్నా. గెట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేశాను. సో మనకు మొదటిది రెండోది రెండు కూడా రెడీ అయిపోయాయి అనమాట. ఇప్పుడు స్క్రీన్ మీద టచ్ చేసి మూడో కాంబినేషన్ ఏంటి అనేది చూద్దాం. మూడోది O2 ట్యాంక్ అనమాట, ఆక్సిజన్ ట్యాంక్. ఈ ఆక్సిజన్ ట్యాంక్ అనేది కూడా నాకు తెలిసి దీంట్లోనే ఉంటుంది. ఒకసారి జస్ట్ పైకి స్క్రోల్ చేసి చెక్ చేద్దాం. సో ఇక్కడ చూడండి, మనకి ఆక్సిజన్ ట్యాంక్ అనేది ఇక్కడే కనిపిస్తుంది చూడండి. సో నేను దీని మీద క్లిక్ చేసి బై చేస్తానండి. చూడండి, ఇప్పుడు మనకు మూడో కార్డ్ ఏదైతే ఉందో అది కూడా రెడీ అయిపోయింది అనమాట, O2 ట్యాంక్. సో మనకు టోటల్గా కాంబో కార్డ్ అనేది రెడీ అయిపోయినట్టే. జస్ట్ స్క్రీన్ మీద టచ్ చేశానండి. ఇక్కడికి వచ్చి చెక్ చేస్తున్నాను. మనకు 3 కార్డ్స్ అనేవి సెట్ అయిపోయాయి. దాంతోపాటు 50 లక్షల టోకెన్స్ ఏవైతే ఉన్నాయో అవి బ్యాలెన్స్కి యాడ్ అయిపోయాయి అనమాట. సో ఇంతేనండి. మీరు చేయాల్సింది ఏంటి అంటే ఈ కాంబో కార్డ్ ఏదైతే ఉందో నేను చూపించానో దీన్ని స్క్రీన్ షాట్ తీసుకోండి. స్క్రీన్ షాట్ తీసుకొని మీరు ఈ కాంబో కార్డు కాంబినేషన్ని జనరేట్ చేయడానికి ట్రై చేయండి. ఏదైనా మీకు కార్డ్ అనేది లాక్ అయి ఉండుంటే వాటి కింద డైరెక్షన్ అనేది కనిపిస్తుంది. సో సింపుల్ ఎగ్జాంపుల్గా చెప్తాను చూడండి. ఒకవేళ చూడండి, మీరు సపోజ్ ఈ బ్యాక్ ప్యాక్ అనేటటువంటి కార్డ్ ఏదైతే ఉందో దాన్ని అన్లాక్ చేయడానికి మీరు ట్రై చేశారనుకోండి, దాని కింద కండిషన్ అనేది చూపిస్తుంది. ఆ కండిషన్ ఏదైతే ఉందో ఆ కార్డు దగ్గరికి వెళ్ళేసి దాన్ని అన్ని లెవెల్స్ వరకు మీరు బై చేస్తే అప్పుడు మీకు ఆ కార్డు అనేది ఓపెన్ అవుతుంది అనమాట. సో ఈరోజు మీరు చేయాల్సింది ఏంటంటే ఈ కార్డులు ఏవైతే ఉన్నాయో వీటి కండిషన్స్ ఏమున్నాయి అనేసి చెక్ చేసి ఫస్ట్ వాటిని బై చేసి
మీరు అన్లాక్ చేస్తే దాని తర్వాత ఇవి కూడా అన్లాక్ అవుతాయి. దాని తర్వాత వీటిని బై చేస్తే మీకు కాంబో కార్డ్ కాంబినేషన్ అనేది సెట్ అయిపోతుందండి. సో ఇంతేనండి 50 లక్షల టోకెన్స్ ఎర్న్ చేసే విధానం, కాంబో కార్డ్ అన్లాక్ చేసే విధానం. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. మన క్రిప్టో ఇన్ఫర్మేటిక్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. దాంతోపాటు వీడియో యొక్క డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి టెలిగ్రామ్ లేదా వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. అక్కడ మీకు మినిట్ టు మినిట్ అప్డేట్స్ అనేవి తెలుస్తూ ఉంటాయి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఎవ్రీవన్. థ్యాంక్ యూ వెరీ మచ్.